హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నేను రాయాలనుకుంటున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు రైట్. నేను రాయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్. ఐ వాంట్ టు రైట్ అని అనాలి. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు లెర్న్. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్. ఐ వాంట్ టు లెర్న్ అని అనాలి. నువ్వు రాయాలనుకుంటున్నావు అనడానికి ఇంగ్లీష్లో యు వాంట్ టు రైట్. నువ్వు రాయాలనుకుంటున్నావు. యు వాంట్ టు రైట్. యు వాంట్ టు రైట్ అని అనాలి. నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు అనడానికి ఇంగ్లీష్లో యు వాంట్ టు లెర్న్. నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు. యు వాంట్ టు లెర్న్. యు వాంట్ టు లెర్న్ అని అనాలి. అతను రాయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రైట్. అతను రాయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రైట్ అని అనాలి. అతను నేర్చుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు లెర్న్. అతను నేర్చుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు లెర్న్. ఆమె వ్రాయాలనుకుంటున్నది అనడానికి ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు రైట్. ఆమె వ్రాయాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు రైట్. షీ వాంట్స్ టు రైట్ అని అనాలి. ఆమె నేర్చుకోవాలనుకుంటున్నది అనడానికి ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు లెర్న్. ఆమె నేర్చుకోవాలనుకుంటున్నది. షీ వాంట్స్ టు లెర్న్. షీ వాంట్స్ టు లెర్న్ అని అనాలి. నీరజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అనడానికి ఇంగ్లీష్లో నీరజ్ వాంట్స్ టు లెర్న్. నీరజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. నీరజ్ వాంట్స్ టు లెర్న్. నీరజ్ వాంట్స్ టు లెర్న్ అని అనాలి. కీర్తి నేర్చుకోవాలనుకుంటున్నది అనడానికి ఇంగ్లీష్లో కీర్తి వాంట్స్ టు లెర్న్. కీర్తి నేర్చుకోవాలనుకుంటున్నది. కీర్తి వాంట్స్ టు లెర్న్. కీర్తి వాంట్స్ టు లెర్న్ అని అనాలి. మేము రాయాలనుకుంటున్నాము అనడానికి ఇంగ్లీష్లో వి వాంట్ టు రైట్. మేము రాయాలనుకుంటున్నాము. వి వాంట్ టు రైట్ అని అనాలి. మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. వి వాంట్ టు లెర్న్. మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. వి వాంట్ టు లెర్న్. వి వాంట్ టు లెర్న్ అని అనాలి. వాళ్ళు రాయాలనుకుంటున్నారు అనడానికి ఇంగ్లీష్లో దే వాంట్ టు రైట్. వాళ్ళు రాయాలనుకుంటున్నారు. దే వాంట్ టు రైట్ అని అనాలి. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు అనడానికి ఇంగ్లీష్లో దే వాంట్ టు లెర్న్. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్. దే వాంట్ టు లెర్న్ అని అనాలి.